వరల్డ్ వార్లో డేంజరస్ సిచ్యువేషన్ నడుస్తుంది. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య టెన్షన్ పెరిగింది. కానీ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ వార్ వల్ల ఇండియాకి బెనిఫిటా లేక లాసా? ఇండియా డైరెక్ట్ వార్లో లేదు, కానీ పెట్రోల్ ప్రైసెస్ నుండి ఎకానమీ వరకు ఎఫెక్ట్ పడవచ్చు. ఈ వీడియోలో ఒక 4 పాయింట్ల గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1 వచ్చేసి ఇరాన్ ఇజ్రాయెల్ వార్ రీజన్. నెంబర్ 2 వచ్చేసి ఇండియాకి బిగ్ 5 లాసెస్. నెంబర్ 3 వచ్చేసి ఇండియాకి పాసిబుల్ బెనిఫిట్స్. నెంబర్ 4 వచ్చి ఫ్యూచర్ ఇండియాలో ఏం జరగవచ్చు. లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో ఇంకా ఒక వీడియో సజెస్ట్ చేస్తాను, దాన్ని కూడా చూడండి. ఓకేనా, లెట్స్ గో. పార్ట్ 1, వార్ ఎందుకు స్టార్ట్ అయ్యింది. 2026 ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ మరియు యుఎస్ ఇరాన్ మీద ఎయిర్ స్ట్రైక్స్ చేశారు. దానికి రెస్పాన్స్గా ఇరాన్ మిసైల్స్ మరియు డ్రోన్స్ అటాక్ చేసింది. కానీ ఈ కన్ఫ్లిక్ట్ వల్ల మిడిల్ ఈస్ట్ రీజన్లో టెన్షన్ ఉంది. మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే, స్ట్రైట్ ఆఫ్ హార్మోన్ అంటే రూట్ వరల్డ్లో ఆయిల్లో అరౌండ్ 20% ఈ రూట్ నుంచే ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ప్రాబ్లం ఏంటి అంటే, ఈ రూట్ క్లోజ్ అయితే ఆయిల్ సప్లై డిస్టర్బ్ అవుతుంది. ఇండియాకి ఇది ఒక బిగ్ లాసెస్ అవుతుంది. పార్ట్ నెంబర్ 2, ఇండియాకి లాసెస్. నెంబర్ 1, పెట్రోల్ ప్రైస్ పెరుగుతుంది. ఇండియాలో 100% ఇప్పుడు 80% ఇంపోర్ట్ చేస్తుంది. వారి వల్ల ఆయిల్ ప్రైసెస్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. పెట్రోల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ డీజిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడే చూస్తున్నాము ఎల్పిజి గ్యాసెస్ అంతా ఎంత లాస్ట్లో నడుస్తుందో అని. మళ్ళీ ఇదంతా వార్ వచ్చేసి కామన్ పీపుల్ మీద కాస్ట్ పడవచ్చు. సో నెంబర్ 2 వచ్చేసి ఇండియా ఎకానమీ ప్రెజర్స్. ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, ఫుడ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ వీడియో కవర్ చేయలే కాదు, కానీ నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాం. ఓకేనా. మెయిన్గా ఎకానమీ స్లో అవ్వచ్చు. ఇంకా లాసెస్ నెంబర్ 3 వచ్చేసి గల్ఫ్లో ఉన్న ఇండియన్స్ ప్రాబ్లం. అరౌండ్ మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ గల్ఫ్ కంట్రీస్లో వర్క్ చేస్తున్నారు. వార్ పెరిగితే జాబ్స్ రిస్క్లో పడతాయి, రిమైండర్స్ డిక్రీజ్ అవుతుంది. ఇండియా ఎకానమీకి ఫుల్ ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఓకేనా. ఇంకా నెంబర్ 4 వచ్చేసి ట్రేడ్ ఇంపాక్ట్. వార్ వల్ల షిప్పింగ్ కాస్ట్ పెరిగితే ఇండియా ఎక్స్పర్ట్స్ క్లాత్స్, కెమికల్స్, ఇంజనీరింగ్ గూడ్స్ కాస్ట్ ఇంక్రీజ్ అవ్వచ్చు. ఇంకా నెంబర్ 5 వచ్చేసి రూపీస్ వీక్ అవ్వచ్చు. వార్ టెన్షన్ వల్ల ఇన్వెస్టర్ ఫియర్స్ అండ్ రూపీస్ వల్ల డిక్రీజ్ అవుతుంది. ఎకానమీ ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది. పార్ట్ నెంబర్ 3, ఇండియాకి బెనిఫిట్స్, కానీ కంప్లీట్ లాస్ కూడా కాదు. బెనిఫిట్ నెంబర్ 1, డిఫెన్స్ బిజినెస్ ఇంక్రీజ్. ఇండియా ఇజ్రాయెల్ నుండి డిఫెన్స్ టెక్నాలజీ, వెపన్స్, సెక్యూరిటీ సిస్టమ్ ఫ్యూచర్లో కోఆపరేషన్గా ఇంక్రీజ్ అవ్వచ్చు. బెనిఫిట్ నెంబర్ 2, స్ట్రాటజిక్ పవర్ ఇంక్రీజ్. ఇండియా న్యాచురల్గా ఉంది. ఇండియా ఇరాన్తో రిలేషన్లో, ఇజ్రాయెల్తో రిలేషన్లో 2 మెయింటైన్ చేస్తుంది. ఇది ఇండియా డిప్లొమాటిక్ పవర్ చూపిస్తుంది. బెనిఫిట్ నెంబర్ 3, ఆల్టర్నేటివ్ ఆయిల్ సోర్సెస్. వార్ వల్ల ఇండియా రష్యా అండ్ అదర్ కంట్రీస్ నుండి కొనడానికి ట్రై చేస్తుంది. లాంగ్ టర్మ్లో ఇండియా డివర్సిఫికేషన్ నేర్చుకుంటుంది. ఇంకా పార్ట్ నెంబర్ 4 వచ్చేసి ఇండియా డేంజర్. ఇండియా బిగ్గెస్ట్ డేంజర్ అంటే, వార్ బిగ్ అయితే ఆయిల్ సిటీసీస్, ఎకానమీ స్లోడౌన్, గ్లోబల్ రీకవరీ ఛాన్స్ అయితే ఉంది. ఇండియా గవర్నమెంట్ ఆల్రెడీ కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేసింది. నిన్నే అయితే అందరూ మోదీ గారు చెప్పింది వినే ఉంటారు. సో ఎవరైనా చూడాలంటే ఇంకా వెళ్ళి చూడండి. ఓకేనా. ఇండియా మెయిన్ గోల్ ఏమిటంటే పీస్గా మెయింటైన్ చేయడం, అంటే న్యాచురల్గా ఉండడం. ఇంకా అంతే. ఈ చెప్పింది కదా బెనిఫిట్స్ అండ్ లాసెస్, మీరే చెప్పాలి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ వల్ల ఇండియాకి షార్ట్ టర్మ్ లాసెస్ కూడా ఎక్కువ. లాంగ్ టర్మ్లో ఇండియా స్ట్రాంగ్ స్ట్రాటజీ యూజ్ చేస్తే బెనిఫిట్స్ కూడా అవ్వచ్చు. వార్ ఎప్పుడు కామన్ పీపుల్కే బెనిఫిట్ ఇవ్వదు. సో పీస్ మెయింటైన్ చేయడం ఇక్కడ మెయిన్ గోల్ అన్నమాట. మీరేమనుకుంటున్నారు? ఇండియా ఇజ్రాయెల్ సైడ్ సపోర్ట్ చేయాలా, లేక ఇజ్రాయెల్ సైడ్ సపోర్ట్ చేయాలా, లేక న్యాచురల్గా ఉండాలా? మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వర్డ్స్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనకు తొందరగా 1K సబ్స్క్రైబర్ అయిపోతే నేను కోరుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బై బై, టేక్ కేర్, సీ యూ.